సరే బాబాజీ, ఇప్పుడు మీరు సంసారికం ఆల్రెడీ సంసార కుప్ప నుంచి బయటపడాలని సాధన అన్నారు. కానీ ఆల్రెడీ దీంట్లో పోరాడుతూ ఇవన్నీ ఉన్నాయి. టైం సరిపోవట్లేదు. వాళ్ళు పొద్దున 7 గంటలకు లేసినా రాత్రి 10 గంటల వరకు వాళ్ళకి టైం సరిపోవట్లేదు. మీరేమో సంవత్సరాలు హిమాలయాలో ఉండి ధ్యానం చేసి దాంతో పాటు సాధన చేసి మీరొచ్చిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకి పొద్దున 6 గంటలకు లేసిన రాత్రి 10 గంటల వరకు టైం సరిపోవట్లేదు. మరి సాధన చేయడానికి టైం ఎలా సరిపోతుంది? సాధన చేయడానికి మార్గం ఏంటి? సాధన చేయడం అంటే చాలామంది అనుకుంటున్నారు హిమాలయాలకు వెళ్ళిపోయి కూర్చోవాలి, హ్మ్. ఆ, లేకపోతే దానికి కొంత సమయం కావాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ రోజు అనేటటువంటివి. ఈ సంసారంలో పడిపోయాను నేను, ఈ దరిద్రాన్ని వదిలించుకుంటేనే కానీ లాభం లేదు, నా జీవితానికి ఇంకా శాంతి లేదు అని చాలామంది అంటాం, మనం వింటుంటాం. నిజానికి సాధన అనేది మనకి ప్రలపన్, గశ్చన్, సృజన్, సృశన్ అని నువ్వు ముట్టుకున్నప్పటికీ, నడుస్తున్నప్పటికీ, చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, ఏదైనా చేస్తున్నప్పటికీ, కూర్చున్నప్పటికీ, లేచినప్పటికీ కూడా ప్రతి క్షణం కూడా సాధన చేయొచ్చు మనం. మరి మీరెందుకు హిమాలయాలు వెళ్ళారు అనే ప్రశ్న వస్తుంది. అంటే భౌతికంగా ముందు ఏంటంటే కొంత, ఇప్పుడు పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారు? చదువుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి. స్కూల్కి వెళ్లకుండా చదువుకోలేరా? విద్య నేర్చుకోలేరు అంటే సర్టిఫికేషన్ కావాలి. అలాగే వంట చేయడానికి వంటగదిలోకి వెళతాం. అందుకే మన పూర్వీకులు ఏం చేశారంటే మనకి జీవితాన్ని 4 భాగాలుగా విభజన చేశారు. ఏంటి అవి? బ్రహ్మచర్యం, గార్హస్థ అంటే గృహస్థాశ్రమం, వనప్రస్థ, అలాగే సన్యాసాశ్రమం. ఓకే. ఇప్పుడు బ్రహ్మచర్యం అంటే 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీళ్ళు నాలాగా దూరంగా ఉండాలి. 7 సంవత్సరాల తర్వాత నుంచి వయసు వచ్చిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత గురువుల దగ్గరికి పంపించాలి. 7 సంవత్సరాలు కూడా అధ్యాత్మ విద్యని నేర్చుకోవాలి. అధ్యాత్మ విద్యను ఎప్పుడైతే నేర్చుకుంటారో లౌకిక విద్యలో అధ్యాత్మ విద్య అంతర్గతమై ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని పిహెచ్డీలు చెప్తున్నారో ఈ అన్ని పిహెచ్డీలు నేను ఒక్కడనే అధ్యాత్మ విద్య ద్వారా సమాధానం చెప్పగలను. మీరు 1,00,000 పిహెచ్డీలు చేయండి, 1,00,000 పిహెచ్డీలు కూడా అధ్యాత్మ విద్యానికి అన్యంగా ఉండవు. అవి అన్ని పిహెచ్డీలు కలిపి అధ్యాత్మ విద్యలో ఉంటాయి, ఆత్మజ్ఞానంలోనే మాత్రమే ఉంటాయి. అందుకే విశ్వం అంతా కూడా ఒకటే ఆత్మగా ఉన్నది. విశ్వ రహస్యాలన్నీ కూడా ఒకే ఆత్మలో ఉంటాయి. ఆత్మ అంటే శివం, శాంతం, అద్వైతం, చతుర్థం మన్యంతే సహాత్మ సవిజ్ఞేయ అంటుంది. ఆత్మ అంటే పూర్ణంగా నిండి ఉన్నటువంటి శివతత్వం. శాంతం అంతా నిండి ఉన్నది కాబట్టి ఏమీ అక్కర్లేనటువంటి శూన్యం. అంతా ఉన్నది, ఏమీ లేనిది. ఎందుకు ఏమీ లేనిది? అంతా ఉన్నది కాబట్టి. అన్నీ ఉన్నాయనుకో మీకు ఇంక కావాల్సిందేంటి? ఏమీ అక్కర్లా. ఇది శివం అంటే. శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే సహాత్మ సవిజ్ఞేయ అంటుంది. ఆత్మకి డెఫినేషన్ ఇది. ఆత్మ అంటే ఏంటంటే ఎవరు చెప్పలేరు. ఇది ఆత్మ అంటే. ఆత్మ అనగానేమి అంటే ఇది చెప్పాలి. శివం అంతా నిండి ఉన్నది అంటే కళ్యాణం. శాంతం, శివం శాంతం ఏమీ అక్కర్లేనిది. ఎందుకు అక్కర్లేనిది? అంతా తానై ఉన్నది కాబట్టి. ఇంకేం కావాలి దానికి? అద్వైతం, ఆ ద్వైతం రెండు కానిది అంటే ఒకటేనండి. ఆ ఒకటే అంటే ఏకం అని చెప్పి ఉండేవారు. అద్వైతం రెండు కానిది అంటే మూడవదా అని ఇక్కడ అద్వైతం అనే పదాన్ని అక్కడ పెట్టడం వలన ఒకటి అని అర్థం వస్తుంది, రెండు కానిది అని వస్తుంది. అంటే రెండు కానిది అంటే ఏమి కానిది? రెండు అంటే ఏమిటి? ఆ రెండు జీవాత్మ, పరమాత్మ, జీవుడు, దేవుడు, ఇలా రెండు ఉంటాయి. ఈ రెండు కానిది.
కష్టం, సుఖం, సంతోషం, విచారం, ఈ ద్వంద్వం అంటారు. అంటే శీతలం, ఉష్ణం, ఇవేటికి కానిది. ఏదైనా రెండు ఉంటుంది ఆపోజిట్లో, ఆ రెండు కానిది. మరి ఏంటి? రెండిటికి పరే అయినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆత్మ. అంటే గుణరహితమైనటువంటిది. ఆ గుణరహితమైనటువంటి స్థితి, గుణరహితం అంటే ఏ గుణం లేకపోతే ఆయనకి ఏం తెలుస్తుంది? అందుకే ముందు శివం, శాంతం, అద్వైతం, చతుర్థం అన్నాడు. అంటే రెండు కానిది కానీ నాలుగవది అన్నాడు. ఏమిటా నాలుగవది? అంటే మూడు కానిది అని అర్థం. ఏమిటి మూడు? ఇవి తత్వరహస్యాలు. మూడు అంటే మూడు గుణాలు, త్రిగుణాలు. ఏమిటవి? సత్వ, తమో, రజోగుణాలు. కానిది జాగృతి, సుషుప్తి. జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ మూడు కానిది. ఏమిటో అర్థమవుతుందా? అర్థమవుతుంది. తలకాయ ఊపుతున్న ఉట్టినే లేదు సార్, అర్థమవుతుంది. దాంట్లో పోన్లే, మీకు అర్థమైతే చాలు. ఆయనకు అర్థం దాంట్లో డీప్గా ఉన్నాను నేను. కాబట్టి చతుర్థం నాలుగవది. ఈ గుణాలకి ఆ పైన ఉన్నది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకి ఆ పైన ఉన్నది. దాన్ని తురీయం అంటారు. ఈ యోగశాస్త్రానికి, యోగులకి అర్థమయ్యే భాష. పోనీ మీలో ఎవరైనా ఒక్కరైనా అర్థం చేసుకుంటే నా జన్మధన్యమైన. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను, మీరు మధ్యలో. చతుర్థం అంటే నాలుగవది. ఏంటంటే నాలుగవది అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. వాటి అంటే నాలుగవది అని చెప్పండి, మూడు కానిది అని అర్థం. చూడండి, మన సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం. డైరెక్ట్గా ఏది చెప్పరు, నీ బుర్రగా పదును పెట్టాలి. నేను కూడా డైరెక్ట్గా ఏది చెప్పను. నా స్పీచ్లు అన్నీ వింటున్నారు మీరు, అర్థమైనట్టే ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే కానీ అర్థం కాదు. అలాగే మన పెద్దలు, మన ఋషులు ఋషిప్రాప్తమైన జ్ఞానాన్ని ఒక లాకర్లో పెట్టారు. పైకి కనపడుతుంది, అందుకుందాం పండు అనుకునేసరికి తినడానికి ఎలా తినాలో అర్థం కాని స్థితి. అలాగే ఉంటుంది కానీ అర్థం కాదు. అర్థం కాదు ఎప్పటికీ. ఎవరికి అర్థమవుతుంది? నువ్వు యోగంలో స్థిరత్వం చెందితే కానీ నీకు అర్థం కావు ఈ విషయాలు. చతుర్థం, ఇది చాలా సీక్రెట్స్ అన్నమాట. ఇవన్నీ ఎంతో నిగూఢ రహస్యంగా పెట్టి పైకి ఒక కథను అల్లుతుంటారు. కథ కనపడుతుంది కానీ కథ కదులుతూనే ఉంటుంది. కానీ కథలో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఒక రహస్యాన్ని పెట్టి పైకి కథని నడిపిస్తారు మన వాళ్ళు. రామాయణం, మహాభారతం, ఇవన్నీ వాటి ఎంతో రహస్యాలు. అవన్నీ అవి అర్థం చేసుకోవాలంటే ఒక యోగ స్థితికి, హిమాలయాలకు వెళ్ళి అక్కడే ఈ యొక్క ఏదైతే బ్రహ్మచర్యమైన ఉందో, అంటే హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకి సాధకులు అయి సన్యాసులు అయి వెళ్తే అది మంచిది. అక్కడ ఉన్నటువంటి రహస్యాలు, ఈ రహస్యాలన్నింటిని అర్థం చేసుకోవాలంటే హిమాలయాలు ఒకటే సమాధానం చెప్తాయి. బయటికి కథలన్నీ కదులుతుంటాయి. కథలో అంతర్లీనంగా ఏది దాచిపెట్టినటువంటి సంపద, ఏదైతే నేలమాళిగల్లో దాచిపెట్టి ఆ తాళం దొరక్క అదేదో నాగబంధం వేశారంటారే, అలాగా నాగభంగం కనపడుతుంది కానీ అదే బంధాన్ని ఎలా విప్పాలో తెలియదు మనకి. ఆ విప్పేటటువంటి రహస్యాలే హిమాలయాల్లో దొరుకుతాయి. అందుకు హిమాలయాలకు సాధనకు వెళ్ళాలి. లౌకిక జీవనంలో బ్రహ్మచర్యం అంటే 21 సంవత్సరాలు అడవుల్లో ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు జనారణ్యంలో ఉంటున్నారు చదువులని. అప్పుడు అరణ్యాల్లో చదువులు ఉండే. ఎందుకంటే అరణ్యాల్లో బయటకు వెళ్తే ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారా? ఉండరు. ఎవరుంటారు? జంతువులు ఉండవు, జంతువులు ఉంటాయి. జంతువులు, పశువులు. అందుకు బయటకు వెళ్ళడానికి భయం. ఎవరు కనపడతారు లోపలికి వస్తే? గురువు పత్ని, అంతే. ఇద్దరే కనపడతారు. స్నేహితులు, తల్లిదండ్రులు కనపడరు. తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, దైవం అయినా ఒకటి కనపడుతుంది, గురువు. గురువు తప్పితే అన్యమైన ఆలోచన లేనటువంటి ఒకానొక స్థితిలో పిల్లల్ని పెంచడం అనేటటువంటిది ఆనాటి సంప్రదాయం, ఆనాటి భారతం, ఆనాటి భారత విద్యా విధానం. ఇప్పుడు మిథ్యా విధానం, మెకాలే విద్యా విధానం. బ్రిటిష్ వాడు మేకల్లా తయారవుతున్నారు. మెకలే విద్యా విధానం. మెకలే విద్యా విధానం కాదు, ఇదేంటంటే స్టడీయింగ్ మెటీరియల్ ఏదో ఇస్తున్నారు. చదువు కొండం నేర్చుకున్నారు. ఏంటి? అప్పుడు విద్యా విధానం ఉండేది, ఇప్పుడు చదువుకునే వ్యవస్థ వచ్చింది. చదువును కొంటున్నారు, అమ్ముతున్నారు. ఇది ఒక బిజినెస్.
కానీ ఆనాటి విద్యా విధానం ఎలా ఉండేది? 21 సంవత్సరాలు గురువు తప్పితే బయట ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లేవు. చెట్టు వంక చూస్తే పచ్చటి చెట్లు, చల్లటి గాలి, వాతావరణం, మానసిక ప్రశాంతత, రణగొణధ్వనులు లేనటువంటి వాతావరణం. మధ్యలో పాండవులు కూడా ఢిల్లీని వదిలి, పాండవులు ద్రోణుడు ఉన్నటువంటి డేరాకి వెళ్ళారు, హిమాలయ పాదాల దగ్గర. వీళ్ళ మహారాజుల పిల్లలు, చక్రవర్తుల పిల్లలు. వీళ్ళ 5 మామూలు ధోతిని, ఏకవస్త్రాన్ని ధరించి డెహ్రా, ఎక్కడైతే డెహ్రా అంటే ఆశ్రమం, కుటీరం, ద్రోణుడు ఉన్నటువంటి డెహ్రా ఆశ్రమానికి వెళ్ళారు. దాన్నే ఈరోజు డెహ్రాడూన్ అంటున్నారు. ఏంటి ఇప్పుడు మారిపోయింది, దేహరాదూన్ అని, ఇప్పుడు డెహ్రాడూన్ అంటున్నారు కదా. అందుకే ఈనాటికి కూడా చదువులు చూడండి, పెద్ద పెద్ద విద్యాలయాలన్నీ కూడా ఆ నేల యొక్క పవిత్రత వలన డెహ్రాడూన్ స్కూల్ అంటే ప్రపంచంలో గొప్ప పేరుంది. ఎందుకంటే ఆ క్షేత్రాన్ని ద్రోణుడు అక్కడ ఎందుకు పెట్టాడంటే, ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తిని బహిర్గతం చేయడానికి అక్కడే ఆయన ఈ యొక్క శిక్షణాలయాన్ని పెట్టారు. అదే ఈరోజు కూడా ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఐపీఎస్లకి ఐఏఎస్లకి హెడ్ క్వార్టర్స్ ఏదైనా ట్రైనింగ్ సెంటర్ ఉందంటే డెహ్రాడూన్లో ఉంటుంది. అందుకే అప్పుడు అనేవాళ్ళు కదా, ఏ పెద్ద సర్వీసులు అయినా సరే అక్కడి నుంచే మొదలవుతాయి. దానికి కారణం ఏంటి? స్థలానికి కూడా మహిమ ఉంటుందని తెలుసుకోండి. ఇది భారతీయత. అంటే ఏ స్థలంలో ఎక్కడ చదువు చెప్పాలి, అర్థమవుతుంది. ఎక్కడ ఏ పనులు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో ఆ నేలకు కూడా మహిమ ఉంటుంది. ఉదాహరణకి మనకి యాపిల్ పండిద్దామని, మనం యాపిల్ని హైదరాబాద్కి తెచ్చి పండిద్దామని ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి పంట పండదు, పెంట పండుతుంది. ఎందుకంటే సాయిల్ని బట్టి ఉంటుంది. అదే కాశ్మీర్లో అర్థమైంది, జామకాయ పండించలేం. సాయిల్, మట్టి, దాంతో కండిషన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అందుగురించి ఏ సాయిల్లో ఏ మొక్కని ఎప్పుడు ఎక్కడ ఎలా పెంచాలో మొక్కలకే ఎంత ఉంటే, మరి మొక్కవోని మనిషికి ఎక్కడ ఏది నేర్పాలో ఆనాటి భారతానికి తెలుసు. అందుకే ఇక్కడి నుంచి ఇప్పుడున్నటువంటి ఢిల్లీ, అక్కడ ఉన్నటువంటి డెహ్రాడూన్, ఆనాటి డెహ్రాద్రోన్ వెళ్ళి ఆ బాల్యాన్ని అక్కడ గడిపారు. వాళ్ళకి రాచమర్యాదలు లేవు, ఫెసిలిటీస్ లేవు, కార్లు లేవు, షూలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు పిల్లోడికి ఇవన్నీ కావాలి. చదువు కాదు కావాల్సింది, ఎక్స్ట్రా కావాల్సిన అనవసరాలన్నీ కావాలి, అవసరమైన విద్య లేదు. అప్పుడు వాడి ఫోకస్ ఎక్కడ ఉంటుంది? బయటికి వెళితే ఎంటర్టైన్మెంట్, సినిమా థియేటర్ల పక్కన, మాల్స్ పక్కన, లేకపోతే క్లబ్బుల పక్కన, పబ్బుల పక్కన విద్య సాగుతుంది. కానీ ఆనాడు ఆ రహస్యమైనటువంటి క్షేత్రానికి ఉన్నటువంటి బలం ఉన్నటువంటి విద్యకి బలమైనటువంటి క్షేత్రంలో సరైనటువంటి గురువు తప్పితే అన్యమైనటువంటి వారు కనపడినటువంటి స్థితిలో, ఇప్పుడు చూడండి చుట్టూ అలంకారం చేసుకున్నటువంటి అనేక రకాలైన ఆకర్షణలు, మనసు అనేది డీవియేట్ అయిపోతుంటుంది, ఫోకస్డ్గా ఉండదు. మన పిల్లలు చదవలేదు, చదివారు అని ఈ గోలంతా ఎందుకు వస్తుంది? ఫోకస్ డైవర్ట్ అవుతుంది. మనసు అనేక పరిపరి విధాల ఆలోచనలకు గురి అవుతుంది. కానీ ఆనాటి విద్యా వ్యవస్థ ఒక గురువు, గురుపత్ని, అంటే గురుపత్ని తల్లి భోజనం రోజు పెడతారు. అది ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని. ఇప్పుడు అనారోగ్యకరమైనటువంటి ఆహారం. నిన్నే నేను కారులో వస్తుంటే నన్ను వెనకాల హిమాలయాల్లో ఎప్పుడు ఫాలో అవుతుంటాడు మా నాయుడని. అతను ఎప్పుడు అంటుంటాడు, గురుగారు ఇక్కడ ఏం తింటలేదు కాబట్టి పురుగుల మంది తాగేద్దాం అంటుంటాడు. ఇది విచిత్రమైనటువంటి, ఏంటయ్యా నీ లాజిక్ ఏంటి అని అడుగుతుంటాడు. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి నా వెంట వస్తుంటాడు, హిమాలయాల మానస సరోవరం ఎక్కడని. ఏంటంటున్నావు నువ్వు అంటే పురుగుల మంది తాగుదాం అన్నాడు. పురుగుల మంది అంటే ఏంటయ్యా అంటే కోకోకోలా, అదేదో ఒక 2 లీటర్ల బాటిల్ కొంటాడు. ఎందుకు అది పురుగుల మంది అని ఎందుకు తాగుతావు అని అడిగితే,
లోపల ఇక్కడ అక్కడక్కడ ఏవో తింటాం కదండి టూర్లో, పురుగులు వచ్చేస్తే బ్యాక్టీరియా వస్తుంది, ఇది తాగితే లోపల పురుగులు ఏం చచ్చిపోతాయి అంటాడు. ఇది లాజిక్కో నాకు అర్థం కాదు. అంటే ఆ పురుగుల మందు తాగితే అతని మైండ్ సెట్ ఎలా తయారైందంటే నిజంగా అతను హాయిగానే ఉంటున్నాడు. అంటే దీన్ని బట్టి నేను కొంత రీసెర్చ్ చేసి ఏంటి దీని కారణం ఏంటి, పురుగుల మందు అంటే ఏంటి, అది వాడికి ఆరోగ్యం సెట్ అవ్వడం ఏంటి, మీరు తాకండి రోయ్, మీకు కాదు చెప్పేది, అతనికి సెట్ అయింది, అతని మైండ్ అంత ఏకాగ్రత చెందిందనమాట. మన ఏవ కారణం మనుష్యానాం బంధ మోక్షయో అని నాకు సమాధానం వచ్చింది. ఏంటి ఇంత బ్లంట్గా చెప్తున్నాడు, ఓ పని చేయవా నాయుడు బాబా అని ఒక బుక్ రాయి, ఆహారం కూడా రకరకాల డైట్లు చెప్తుంటాడు. అది ఎక్కడ శాస్త్రీయం కాదు, అశాస్త్రీయంగా బ్లంట్గా మొండిగా బండగా ఉంటుంది. సరేనయ్యా నువ్వు చెప్పిన దాని మీద నేను ప్రయోగాలు చేసి అసలు నీకు ఎలా పనిచేస్తుందంటే నాకు సమాధానం వచ్చింది. ఏది మనయేవ కారణం మనుష్యానాం బంధమోక్షయో. ఈ లాజిక్ మీద పనిచేద్దాం, మీరెవరో ఈ ప్రయోగాలు చేయకండి దయచేసి వింటున్న వాళ్ళు. దాన్ని మనసు ఎంత గొప్పది అంటే మీకు ఎదురుగా లేనటువంటి ఒక దేవుణ్ణి ప్రత్యక్షం చేయగలదు. కనపడుతుంటాడు, దేవుడు లేడు కానీ నువ్వు అనుకుంటే ఎదురుగా కనపడతాడు. అది ఏ స్థాయిలో అనుకోవాలి ఆ స్థాయికి మనసు తీసుకెళ్ళి ఫిగర్ని కూడా చూపిస్తుంది, టచ్ని కూడా అనుభవింపచేస్తుంది. ఓకే, ఇది ఒక మనం ఎక్స్పెరిమెంట్గా తీసుకుని యువతలకు వచ్చాను. నేను అమెరికాలో కొందరు పేషెంట్లు చూశాను, వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, నాకు పలానా వ్యక్తి కనపడుతున్నాడు అడుగో ఎదురుగా ఉన్నాడంటే. నేను చూస్తే కనపడ్డు, దగ్గరికి వెళ్ళి ఇదిగో చేయి పట్టుకున్నాను చూడండి అంటాడు. వాళ్ళకి కనిపించడం మీకు కనిపించకపోవడం ఏంటి? అటు చేతి పట్టుకుని ఊపుతున్నాడు, నాకు కనపడ్డు. అదేలా ఇదెలా అని నేను రెండింటిని పక్క పక్కన పెట్టి చూశాను. ఈ దేవుడు కనపడుతున్నాడు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ వీడికి అదే ఉన్నది, నాకు కనపడట్లేదు. ఈయనకేమో దేవుడు కనపడుతుంది, నాకు కనపడట్లేదు. అంటే నేను అంత తపస్సు చేసిన వాడిని కాదు కాబట్టి నాకు కనపడలేదు అనుకోవచ్చు. ఇక్కడ వీడు పేషెంట్, నిజానికి పేషెంట్కి ఇంకోటి కనపడుతున్నాడు, తిట్టేవాడు కొట్టేవాడు, వాసన వచ్చేస్తుంది వాడికి, రకరకాల వాసనలు వస్తున్నాయి వాడు. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియముల యొక్క ఎక్స్పీరియన్స్ వీడికి వస్తుంది. ఈ రెండింటిని నేను ఎలా చూడాలి, ఆధ్యాత్మికంగా చూడాలా అంటే సైంటిఫిక్గా చూడాలా నాకు అర్థం కాదు. సైంటిఫిక్గా చూసినా మూల కారణం మనసు. రెండింటికి లింకప్ అయింది మనసు. ఈ మనసులో బలంగా ఏదైనా అనుకుంటే అది ఎదురుగా ఉంటుంది. అది నిజంగా ఉందా అంటే లేదు, వీడికి ఉంటుంది. వీడికి అన్ని వాసనలు వస్తాయి, వీడికి అన్ని ఎక్స్పీరియన్స్లు వస్తాయి. దానికి కారణం వీడి మనసు అనుకుంటుంది కాబట్టి. దీనికి ఈ జబ్బుకి మందు లేదు, అలాగే ఈ జబ్బుకి కూడా మందు లేదు, ఇది జబ్బే. అదే వీడికి దేవుడు కనపడడం ఎంత సత్యమో వీడికి ఆ ఎదురుగా ఉన్న శత్రువులు కనపడుతూ వాళ్ళు కొడుతున్నారని తిడుతున్నారని ఇక్కడ బురద ఉందని కడిగేస్తూ ఉంటాడు. అప్పుడు వీడి మనసును సెట్ చేశాను, వీడు కనపడడం మానేశాడు. దీనికోసం ఒబామా గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్ల బ్రెయిన్ మ్యాపింగ్ అనేటువంటి ఒక మిషన్ పెట్టింది ఈ జబ్బును కనిపెట్టాను. కానీ నేను ఈ మూల సూత్రాన్ని, మౌలికమైన సూత్రాన్ని ఒక లింక్ ఓపెన్ చేస్తే ఈ రెండు కూడా పేషెంట్లే అని తెలిసి ఈ రెండు కూడా బాగుపడ్డాయి. చాలామంది నా కుండలిని వివేకనే అయిపోయింది, నా ఎదురుగా దేవుళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచో ప్లానెట్స్ నుంచి యుఎఫ్ఓస్ వస్తున్నాయి, లేకపోతే వాళ్ళు ఎవరు అంటారు స్పేస్లో ఉండేటటువంటి వాళ్ళు ఏలియన్స్, వాళ్ళతో లింకప్ చేసుకున్నాం అని చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఇది అది దీని పేరు స్క్రిజోఫ్రెనియా వ్యాధి, మానసిక వ్యాధి. దీనికి మందు లేదు, ప్రపంచంలో దీనికి మందు లేదు. వాళ్ళు కడిగేస్తుంటారు, బకెట్లు నీళ్ళు వేసి, ఏమి ఉండదు. వాళ్ళకి మాత్రం బురద ఉంటుంది, వాసన వచ్చేస్తుంటుంది. అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే మనయేవ కారణం మనుష్యానాం బంధ మోక్షయో. దీనికి ప్రమాణం ఏమిటి అని అడగొచ్చు మీరు. ఈ దేవుడు కనపడ్డారనేది కానీ అలాగని మీ యొక్క సబ్కాన్షియస్ స్టేట్లోకి మీరు వెళ్ళి పూనకాలు ఉన్నాయి, ఏతులు పతులు ఏవో ఇక్కడ తెలంగాణలో ఏమిటవి
బోనాలు, జాతర, బోనాలు, ఎవరెవరు ఉంటారు శిగాలు ఊగుతుంటారు. వాళ్ళందరూ సత్యం కాదా అంటే సత్యమే, నిజమే, వాస్తవమే. సత్యం మాత్రం కాదు, ఆధ్యాత్మిక సత్యం కాదు. ఓకే. ఆత్మ వాస్తవం సత్యం ఏంటి సార్? వాస్తవం అంటే వస్తుతః ఉంటుంది, నిజమంటే వాడు నైజమై ఉంటుంది. అంటే వాడు అనుకున్నాడు, వాడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ కాన్షియస్ మనం ప్రతి మనిషి దైవమే, దైవం వేరే కనపడక్కర్లా. ప్రతి మనిషిలో దైవం ఉన్నది. దైవాన్ని వేరే చూడడం, వేరే దైవం పోవడం లేదు. యు బికమ్ లైక్ దట్. నువ్వు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళావో, ఇది సబ్ కాన్షియస్ స్టేట్. ఇప్పుడు మీరు అనుకున్నది కూర్చోలేరు. కెమెరా ఉంది, ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను భావంతో కూర్చున్నారు అంటే ఇంకొకటి ఏదో మీ మీద ఓవర్లాప్ అయ్యి అది మిమ్మల్ని డిజైన్ చేస్తుంది. మీ కాన్షియస్ రిలాక్స్ అయిపోయి పడుకుందామని ఉంది, నిద్ర వస్తుంది, రాత్రి ఈయన వస్తానని నిద్ర లేకుండా ఆలోచించాను ఏం ప్రశ్నలు అడగాలో. కాబట్టి కళ్ళ అది చెబుతుంటాయి. కానీ కంపల్షన్, మీరు ఇక్కడ నేను యాంకర్ని, జనం చూస్తారు, అది మిక్స్ అయిన తర్వాత మీ కాన్షియస్ని అట్టిపెట్టి సబ్ కాన్షియస్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ ఒరిజినాలిటీని మీరు చంపుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే మీరు ఈ సబ్ కాన్షియస్ స్టేట్లో ఉంటారో మామూలు మనిషి అవుతారు. ఆ సబ్ కాన్షియస్ని రివీల్ చేసేసి వదిలేశారనుకోండి, మీ కాన్షియస్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్లోకి వెళ్ళామో మీకు అంతా అర్థమవుతుంది. ఇందాక చెప్పినటువంటి శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ, ఏమీ లేని శూన్యం ఆత్మ అంటే అని చెప్పాం. అన్నీ నిండి ఉన్నది అని చెప్పాం. దానికి సవిజ్ఞేయ అంటే అన్నీ తెలుసున్నది. అందుకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియజేయడం అనేది నీలోనే ఉన్నది, ప్రతి మనిషిలోనూ ఉన్నది. దీనికి దేవుడు పోనక్కర్లేదు, ఎవడు పోనక్కర్లేదు, ఎవరు రావక్కర్లేదు. నీ సబ్ కాన్షియస్ స్టేట్ నుంచి కాన్షియస్ నుంచి సూపర్ కాన్షియస్లోకి వెళ్ళిన వెంటనే నువ్వు భగవంతుడు అయిపోతావు. భగవంతుడు వేరే రావక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు కాల్ యాజ్ ఎ లక్ష్మి, లక్ష్మి కెన్ స్పీక్. ఓకే, అర్థమవుతుందా? అందుకని ఇవన్నీ లేవని కొట్టుపడేయట్లేదు, ఉన్నవని ముద్ర వేయడం లేదు. అదేంటండి, ఏది చెప్పినా ఎలాగ చెప్తాడు యోగి ప్రభాకర్. అది రావాలంటే దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి. కీ మాత్రం ఓపెన్ చేయండి. మీరు అర్థం చేసుకోగలిగితే అందరికీ ఈ శక్తి ఉంది, మీరు అర్థం చేసుకోగలరు. కానీ ఈ నిజమంటే మీరు అనుకున్నటువంటి ఒక విషయం, మీకు తెలుసున్నటువంటి విషయం, పదే పదే నమ్మిన విషయం, అది నిజం నీ ఇజం అవుతుంది. నీ ఇజమే నిజం అవుతుంది. అది ఇంకొకరికి అవ్వాల్సిన అవసరం లేదు. నీవు లాజికల్గా కంక్లూడ్ చేసి ఒకరిని అందరికీ అర్థమయ్యి వారు ఒప్పించగలిగితే అది నిజమవుతుంది. కానీ వాస్తవం అలా కాదు. నీకు వస్తువులతో చూపించాలి. ఇది సైన్స్ అడుగుతుంది, ఇక్కడ ఉండాలి, అదేది అది నాకు చూపించంటుంది, దైవాన్ని చూపించంటుంది. దైవం సత్యమే కానీ నిజానికి వాస్తవానికి అందేది కాదు. సత్యం ఎప్పుడు కూడా అనుభవం ఎప్పుడు కూడా భావానికి అందదు. భావాతీతమైనటువంటి అనుభవం భాషకు అందదు. ఏమర్థమైందో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే నేను ధన్యుడిని. మీరు చెప్పేదానికి నాకు ఆ లింకప్ అవుతున్నట్టే ఉంది కానీ అర్థం కావట్లేదు. అర్థం అవుతుంది. కొన్నాళ్ళు సాధన చెప్పండి. చేసి